ఇప్పుడు ఏపీలో మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. సో చంద్రబాబు నాయుడు గారు ముందు మార్పులు ఏవేవి పైన దృష్టి పెడతారు అనుకుంటున్నారు? జాబుల మీదనే ఎక్కువ పెడతారు కదా. అంటే ల్యాండ్ టైటిలింగ్ అయితే రిజెక్ట్ చేసేసారు. సో దాని వల్ల అసలు ఉపయోగం ఉందనుకున్నారా? చాలా వరకు మేలే కదా. అంటే జగన్ చేసేదంతా ఓకే. అదే విధంగా చూసుకున్నట్టయితే డెవలప్మెంట్ విషయంలో ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు అవుతూనే ఉంది అని అంటున్నారు, కానీ ఇప్పటి వరకు చెక్ పడింది లేదు. ఇప్పటికైనా చెక్ పడుతుంది అనుకోవచ్చు. చంద్రబాబు చేస్తాడు మేడం. అంటే ఏ విధంగా చేస్తారు? అంటే డెవలప్మెంట్ చేస్తూ ఒక పక్క అది అంటే కేంద్రం స్పెషల్ స్టేటస్ కూడా తెస్తుంది కదా. ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్రం అప్పుల పాలలో ఉంది, ఇంకా రెవెన్యూ కూడా ఎక్కువ రావట్లేదు అని అంటున్నారు. మరి రెవెన్యూ రాని రాష్ట్రానికి ఏ విధంగా ఎక్కడి నుంచి వచ్చి డెవలప్మెంట్ జరుగుతుంది అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే ఆటోమేటిక్ గా చేస్తాడు మేడం. అంటే అది ఒక నమ్మకం. అంటే జాబుల వరకు డెవలప్ చేసే. అదే విధంగా చూసుకుంటే మనకి ఇంకోలాగా డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే ఇప్పుడు పోస్టులు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇచ్చారు. అంటే మన ప్రమాణ స్వీకారం చూసారు కదా. పవన్ కళ్యాణ్ కి ఏ పోస్ట్ ఇచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఇచ్చారు మేడం, ఏదో న్యూస్ లో చూసాను నేను. అర్బన్ డెవలప్మెంట్ అలాంటివి అంటే హోమ్ మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది. ఇవ్వలేదు. హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటది. అంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం కదా వచ్చింది. హోమ్ మినిస్టర్ గురించి అంత ఏం తెలిసిండదు. అంటే ఇప్పుడు ఆయన పార్టీ కూడా బలోపేతం చేసుకోవాలనుకుంటారు మేడం. కానీ ఫస్ట్ టైం వచ్చి హోమ్ మినిస్టర్ ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ కూడా అంతగా ఏం తెలిసిండదు కదా. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఎప్పటి నుంచో ఉచిత బ్యాగుల పంపిణీ అనేది జరుగుతుంది. అయితే లాస్ట్ టైం ప్రభుత్వాన్ని చూసుకుంటే బ్యాగుల మీద జగనన్న కానుక అని చెప్పి ఉంది. ఇప్పుడు అవే బ్యాగులని చంద్రబాబు నాయుడు ఉన్న హవాంలో ఇప్పుడు అది పంచడం జరుగుతుంది, చూసే ఉంటారు మీరు. సో అలా పంచడం సింపతి కోసం అంటున్నారా? సింపతి ఏముంది మేడం, ఊరికే డబ్బులు వేస్ట్ కంటే ఇదే బెటర్ కదా. ఎలాగో నెక్స్ట్ టైం చేంజ్ చేసేటప్పటికి మళ్ళీ అవి తీసేస్తారు కాబట్టి ఇప్పుడు చేంజ్ చేసి డబ్బులు వేస్ట్ చేయడం కంటే చాలా బెటర్.